రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గదా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హిమబిందు రామ. అందరికీ నమస్కారం. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన దేవులపల్లి వారు, సంగీతం పిండ్యాల గారు, గానం సుశీలమ్మ. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా నుంచి ఆకాశ పందిరిలో. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట, దీవెనలు ఇస్తారంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట. తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట, తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట, మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసిపోయేనంట, మరపురాని వేడుకలంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట, పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట, రాజహంస జంట చేరి రత్నహారమిచ్చేనంట, రాసకేళి జరిపేరంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట. వన్నె చిన్నెల ఇంద్రధనసుపై వెన్నెల పానుపు వేసేనంట, వన్నె చిన్నెల ఇంద్రధనసుపై వెన్నెల పానుపు వేసేనంట, మబ్బులు తలుపులు మూసేనంట. ఆ
హిమబిందు బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. బాగుంది వాయిస్. ధన్యవాదాలు. ముఖ్యంగా పురోహితులంట, అది కొంచెం డౌట్ఫుల్గా వస్తుంది ప్రతిసారి. ఒకసారి ఎలా పాడారో చెప్పండి. దేవతలే పురోహితులంట, దేవతలే పురోహితులంట. అది దిన్ను అక్కడక్కడ శృతి, అదర్వైజ్ వాయిస్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీ గాత్రం ఓపెన్గా పాడడం అనేటటువంటిది అరుదైన ఈ రోజుల్లో. మంచి గాత్రం, అక్షరాలు బాగా శుభ్రంగా వినపడతాయి. అదే మీ డిసడ్వాంటేజ్ కూడా. ఏదైనా తప్పు పాడితే తొందరగా తెలిసిపోతుంది. ఇప్పుడు మగువలు తొంగి చూసేనంట అని పాడుతున్నారు. మగువలు బహువచనం కదా, తొంగి చూసేరంట అని రావాలి. అది చూసేనంట అని పాడుతున్నాడు. తర్వాత ఆయన చెప్పిన శృతి మరపురాని వేడుకలంట ఆ చోట్ల. తర్వాత ఆలాపు వచ్చింది కదా, దాంట్లో మధ్య మధ్య అక్కడక్కడ అటు ఇటు అవుతుంది అనమాట. తర్వాత తర్వాత అక్షరం ఏంటి, అది చాలా వినపడకూడదు. శా. ఆకాశ పందిరిలో ఆకాశ సాకు సాకు మధ్యలో వినపడుతుంది. ఆకాశ అది విషయం. సహన రాగంలో చాలా తక్కువ పాటలు వచ్చాయి మనకు. ఇదొక అంటే మధ్యలో మీకు మధ్యమావతి కూడా తీసుకున్నారు. స్టిల్ ఐ ఫీల్ ది బెస్ట్ ఈస్ మహాదేవన్ గారు చేసింది. చూసి వలచి తరరిరి తరదేరి తరరి తానని నాన్న. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఎవరి మీద తెలుసో తెలియక పడుతూనే ఉంటుంది. అది అందుకనే ఈ పాట అలా వచ్చిందేమో. పింజల నాగేశ్వరరావు గారు ఏమాత్రం తక్కువ వారు కాదు. ఆయన దగ్గర పాడాలంటే చెప్పాను, ఆయన ఒకరు రాజేశ్వరరావు గారు ముందు రోజు జ్వరం వచ్చేసేది మాకు, రేపు ఏమి ఎలాంటివి. బట్ ఈ సినిమా వరకు వచ్చినప్పుడు 2-3 రోజులు రిహార్సల్స్ చేయడం అన్నీ జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళ ఆస్థాన విద్వాంసులు లాంటి వారికి కూడా అక్కడ విజయ పిక్చర్స్లో చాలా బాగా పాడడానికి ప్రయత్నించామమ్మా. చాలా వరకు కృతకృత్యురాలు అయ్యావు, చాలా వరకు కృతకృత్యురాలు అయ్యావు. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి సాహిత్యానికి సేవ చేస్తున్నారు. మేము ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాసు ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది